ఎగువ రాష్ట్రాల జల దోపిడీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 3 రోజుల జలదీక్ష విజయవంతంగా ముగిసింది. కింది రాష్ట్రాల నీటి వాటాను కాలదన్నటం అన్యాయమని, పాలకులే స్వార్థంగా ఆలోచిస్తే ఎలా అంటూ తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు ఏపీ ప్రతిపక్ష నేత. అటు స్వార్థ ప్రయోజనాల కోసం 5 కోట్ల ఆంధ్రుల జీవితాలను పణంగా పెడుతున్న సీఎం చంద్రబాబు వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ముగిసిన వైఎస్ జగన్ పోరు దీక్ష. ప్రతిపక్ష నేత దీక్షకు వెల్లువలా తరలివచ్చిన జనం. ఏపీ హక్కులను కాలరాస్తున్న ఎగువ రాష్ట్రాలపై జగన్ ఆగ్రహం. మీరు 800 అడుగుల్లోనే మీరు ఏకంగా 30,000 క్యూసెక్కులు ప్రతిరోజు మీరు అటు నుంచటే పైకి తీసుకుని పోయే కార్యక్రమం మీరు చేస్తే ధర్మమేనా అని నేను అడుగుతా ఉన్నా. కర్నూలు వేదికగా బాబు కేసీఆర్ల వైఖరిని ఎండగట్టిన జగన్. పై రాష్ట్రాల జలదోపిడీని నిరసిస్తూ 3 రోజులుగా చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలదీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ సందర్భంగా మరో నెల రోజుల్లో పాలకుల్లో మార్పు రాకుంటే గోదావరి వేదికగా దీక్ష చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్. గట్టిగా అందరం కలిసికట్టుగా ఈ పోరాటం కలిసికట్టుగా చేద్దాం. మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి దీవెనలు కావాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా దీన్ని తీసుకునేదానికి ఒత్తిడి మనం తీసుకొని రావాలనంటే అందరం కలిసికట్టుగా ఒకటి కావాలి. ఇవాళ కృష్ణా ప్రాంతంలో ఈ ధర్నా, ఈ దీక్షలు చేశాం. ఇంకా 1 నెల చూస్తాం, ఇంకా 1 నెల 2 నెలల్లో చూస్తాం. ఎటువంటి మార్పు రాకపోతే ఈసారి గోదావరి మీద మళ్ళీ దీక్షలు చేసి మళ్ళీ పోరాటాన్ని కొనసాగిస్తాం. శ్రీశైలం గోదావరి నీటిని ఎడాపెడా తోడేసుకుంటే ఆంధ్ర ప్రజలకు నీళ్లెలా వస్తాయని తెలంగాణ సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు ఏపీ ప్రతిపక్ష నేత. ఆంధ్రప్రదేశ్ కు నీరు రాకుండా అడ్డుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కింద కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందికి చుక్క కూడా నీళ్లు రాని పరిస్థితి. ఇది అన్యాయము అన్న సంగతి తెలుసు. అందరం కలిసికట్టుగా ఈ అన్యాయాన్ని ఆపేందుకు పోరాటం చేశాం. ఇవాళ మీరు కూడా మధ్యలో వచ్చి శ్రీశైలంకు నీళ్లు రాకమునిపే మహబూబ్ నగర్లో మీరే 800 అడుగులకే పంపులు పెట్టి నీళ్లు తీసుకొని పైకే పోతాం, మేము తోడుకుంటాము అని అంటే ఇది అన్యాయం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని. తమ రాష్ట్రం పైన ఉంది కదా అనే ధీమాతో నీటిని తోడేసుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు వైఎస్ జగన్. పాలకులే స్వార్థంగా ఆలోచిస్తే ఎలా అని ప్రశ్నించారు. నీళ్ళొచ్చే ప్రాంతం పై రాష్ట్రం మాదైతే కింద మా రాష్ట్రం నుంచి వచ్చిన నీళ్లే కిందికి మీ రాష్ట్రంలోకి వచ్చే తెలంగాణ కిందుంటే నిజంగా మేము గన నీళ్ళు ఆపుండింటే మీకు నచ్చేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే కేసీఆర్ గారిని. ఇవాళ పాలించే వాళ్ళము, పాలకులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మనవాళ్ళు ఎక్కడ ఉన్నా అన్నది మర్చిపోకూడదు. రాష్ట్రం ఎడారిగా మారుతుందని తెలిసిన తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు మాట్లాడకపోవడం దారుణమన్నారు వైఎస్ జగన్. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే కేసీఆర్ ఎక్కడ ఓటుకు నోటు కేసులో తనను జైలుకు పంపిస్తాడనే భయం బాబుకు పట్టుకుందన్నారు. కేసీఆర్ గారిని అడగడు. కారణం కేసీఆర్ గారిని గారిని గట్టిగా అడిగితే ఆయన కొద్ది రోజుల కిందట తన ఎమ్మెల్సీ క్యాండిడేట్ను తెలంగాణలో గెలిపించుకునే దానికోసం తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 5 కోట్ల నుంచి ఒక్కొక్కరికి 20 కోట్ల రూపాయల డబ్బులు ఎరజూపుతూ వాళ్లకు సూట్ కేసులతో డబ్బులు ఇస్తూ ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ దొరికిపోయాడు. కేసీఆర్ గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారికి భయం. ఆ టేపులు బయటకు తీస్తాడేమో, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిస్తాడేమో అని చెప్పి భయం. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదని చెబుతున్న చంద్రబాబు మరి ఢిల్లీకి పదే ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని నిలదీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై కనీసం ప్రధానికి కూడా ఫిర్యాదు చేయలేని అసమర్థత సీఎం చంద్రబాబుదని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారితో ఏం మాట్లాడాడో లేదో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చి ప్రత్యేక హోదా వస్తే ఏం మంచిది అని అంటాడు. నిజంగా ఢిల్లీకి పోతాడు, ఢిల్లీలో నరేంద్ర మోడీని అడగడు, బయటకు వచ్చి
ప్రత్యేక హోదా వస్తే ఏం జరుగుతుందయ్యా, ఏమీ జరగదు అని చెప్పి ఈయనే అంటాడు. రాష్ట్ర హక్కుల కోసం 3 రోజుల పాటు ప్రతిపక్ష నేత చేసిన జలదీక్షకు ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తింది. 13 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రిలే దీక్షలు చేపట్టి తమ అధినేతకు అండగా నిలిచారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. అది జలదీక్ష సందర్భంగా 3వ రోజు దీక్ష విరమింపచేసిన తర్వాత వైఎస్ జగన్ ప్రసంగించింది మనం ఇప్పటివరకు చూసాం. దీనిపైనే చర్చించడానికి వాళ్ళ మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి గారు విజయవాడ నుంచి, బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి గారు నెల్లూరు నుంచి మనతో జాయిన్ అవుతారు. వెల్కమ్ టు 4th Estate. సో చూస్తున్నాం ఈరోజు జలదీక్ష 3 రోజులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపట్టడం ఈరోజు మనం మాట్లాడింది చూసాం. నిజంగానే తెలంగాణ కింద ఉండి ఆంధ్ర పైన ఉంటే ఈ విధంగా జరిగితే కనుక ఏ విధంగా ఉండేదని ప్రశ్నించారు. రెండోది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆల్మట్టి పైన కానీ లేకపోతే మిగతా బాబ్లీ ప్రాజెక్టుల మీద కానీ కలిసి పోరాడిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు తెలుగువారు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. ఏ విధమైన సొల్యూషన్ ఉంది? ఇది ఎవరి స్వార్థం అంటారు? ఎవరి స్వార్థానికి ఎవరు బలవుతున్నారు అంటారు మీ విశ్లేషణ? రాజకీయ విజ్ఞతతో ఈ సమస్యను ఆలోచించాల్సినటువంటి అవసరం, పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలపైన ఉన్నది. కృష్ణా నదికి ఇరువైపులా అటు దక్షిణ ఇటు కుడి ఎడమల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, తెలుగు ప్రాంతాల్లో ఇటు దక్షిణ తెలంగాణ కానీ మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి కూడా, హైదరాబాదు త్రాగునీటికి సంబంధించి, అలాగే రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లా, ఇవి కృష్ణానది జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. జీవన్మరణ సమస్య వీటికి. దాంతోపాటు కింద కృష్ణా మీద ఆధారపడినటువంటి సాగర్ ఆయకట్టు కానీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో కూడా, కృష్ణా డెల్టా కూడా. ఈరోజు కింది భాగంలో కృష్ణా డెల్టాకి పోలవరం రేపో మాపో వచ్చితే పట్టిసీమ ఈరోజు ఎత్తిపోతలు వచ్చింది, లేకపోతే భవిష్యత్తులో ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకైనా పోలవరం వస్తే 2 ఏళ్ళకి రాదా? వస్తుందనే ఆశాభావం పెట్టుకుందాం, అంతేగాని వస్తుందనే గ్యారంటీ ఏం లేదు. ఆ పనులేమో అటు జరగడంలా. అది వస్తే కృష్ణా డెల్టాకు వెసులుబాటు వస్తుంది. ఇప్పటికే పులిచింతలు కట్టారు, పోలవరం కట్టిన తర్వాత కృష్ణా డెల్టాకి వెసులుబాటు వస్తుంది. కానీ మిగిలినటువంటి ప్రాంతాలు ఏవైతే రాయలసీమ, ప్రకాశం కానీ ఇటు దక్షిణ తెలంగాణకు కానీ ఆ వెసులుబాటు వచ్చే అవకాశం లేదు. కృష్ణానది మీదనే ఆధారపడి బ్రతకాలి, జీవించాలి. ఈ నదీ జలాల పంపకానికి సంబంధించి ట్రిబ్యునల్స్ తీర్పులే శిరోధార్యం. ఆ తీర్పులకు అనుగుణంగానే నీటిని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే బచావో ట్రిబ్యునల్ అయ్యి కాలం జరిపిన తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈరోజు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాలే వ్యాజ్యం చేస్తున్నాయి కాబట్టి పెండింగ్లో ఉన్నది. అలా కాకపోతే అది అమల్లోకి వస్తే కృష్ణా బోర్డు ఒకటి వస్తుంది. ఆ బోర్డు కిందకే అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే విభజన తర్వాత విభజన చట్టం మేరకు కృష్ణా యాజమాన్య బోర్డు ఒకటి 2 రాష్ట్రాలకు సంబంధించి వచ్చింది. ఆ కృష్ణా యాజమాన్య బోర్డు కిందకే జూరాల వెళ్తుంది, తుంగభద్ర వెళ్తుంది, నాగార్జున సాగర్ వెళ్తుంది, శ్రీశైలం రిజర్వాయర్, ఇవన్నీ కూడా ప్రధాన రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు అన్నీ కూడా దాని కిందకి పోతాయి. నీటి విడుదలను నియంత్రించేటువంటి యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఈ పూర్వరంగంలో 2 రాష్ట్రాలు కూడా విఘ్నతతో ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. నీటికి సంబంధించి వచ్చేటప్పటికి బచావో ట్రిబ్యునల్ 811 టీఎంసీలు, 800 నికర జలాలను 11 టీఎంసీల రీజనరేటర్ వాటర్ పునరుత్పత్తి నీళ్ళని 811 టీఎంసీలను పంచింది. అందులో 33 టీఎంసీలు శ్రీశైలం దగ్గర జల విద్యుత్తు ఆవిరి కింద పోతే మిగిలినటువంటి నీటిని రాష్ట్రాల మధ్య మన ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చింది. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి. ఈ 2 రాష్ట్రాలలో ఒక వాదన ముందుకు వస్తూ ఉంది. తెలంగాణ ప్రాంతానికి 293 టీఎంసీలు ప్లస్ 77 మిగులు జలాలు, మేము 345 టీఎంసీలను వాడుకునే స్వేచ్ఛ మాకున్నది, ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాం, ఏ విధంగా వాడుకుంటామని. ఇది అసంబద్ధమైనటువంటి వైఖరి. ఎందుకంటే నదీ జలాలని బేసిన్ల వారీగా డివైడ్ చేసి ఆ బేసిన్లో ఎంత నీరు వస్తుంది, వర్షపు నీరు ఎంత ఆ బేసిన్లో వాడుకుంటారు, మిగిలినటువంటి ప్రధాన నదికి ఎంత వస్తాయనేటువంటిది లెక్కలేసి ప్రధాన నది నుంచి నీటిని కేటాయింపులు ఏటేటికి కేటాయించారనేది కూడా చాలా స్పష్టంగా బచావో ట్రిబ్యునల్ పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించి వచ్చేటప్పటికి జూరాలకి 15.9, ఆర్డీఎస్కు 17.84, సాగర్ లెఫ్ట్ కెనాల్కి 106 టీఎంసీలు,
అలాగే హైదరాబాద్కు తాగునీరు, కోయిల్ సాగర్కు 3.9 టీఎంసీలు, ఈ విధంగా 147 టీఎంసీల వరకు 148 టీఎంసీల వరకు ఈ కేటాయింపులకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్న వస్తున్నా ఒక్క నిమిషమే ఓపిక పట్టాలి. ఈ నీటిని ఈ నీటిని మాత్రమే ప్రధాన నది నుంచి, కృష్ణా నది నుంచి తెలంగాణ హక్కుగా తీసుకునే ఇది ఉంది. 140-150 టీఎంసీల వరకు. మిగిలినటువంటి 120 టీఎంసీలు తెలంగాణ పరివాహక ప్రాంతంలో పడుతున్నటువంటి వర్షపు నీటి నుంచి మైనర్ ఇరిగేషన్కి, చిన్న ప్రాజెక్టులకి, దిండి కానీ లేకపోతే ఇతర ప్రాజెక్టులు, పాలేరు ఇటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి వాడుకోవాలి. అంతేగాని మొత్తం 294 టీఎంసీలను మేము నది నుంచి వాడుకునే హక్కు మాకుంది, మేము కట్టేస్తామని అంటే అది చెల్లుబాటు కాదు. ఇది నికర జలాలకు సంబంధించి. ఉమ్మడి రాష్ట్రంలో మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను బచావో ట్రిబ్యునల్ ఇచ్చింది కాబట్టి ఇటు కల్వకుర్తి, నెట్టంపాడు ఎస్ఎల్బీసీని, అలాగే ఆల్రెడీ వాడుకుంటున్నటువంటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు ఇక్కడ నిర్మిస్తున్నారు కొన్ని. అటువైపు హంద్రేనివా, గాలేరనగరి, వెలుగొండ, తెలుగు గంగను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకే ఒక్క ప్రాజెక్టు తెలుగు గంగకు మాత్రమే 25 టీఎంసీలు మిగులు జలాల నుంచి ఇచ్చారు. అంటే మిగిలిన ఏ ప్రాజెక్టులకు కేటాయించాల. వాటి నీటి సమస్యే ఇవాళ తలబట్టు కూర్చొని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్ఎల్బీసీ లేకపోతే హంద్రేనివా, గాలేరనగరి, వెలుగొండ ప్రాజెక్టుల యొక్క నీటి సమస్యను పరిష్కరించండి ట్రిబ్యునల్కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఏళ్లు గడువు పొడిగించి బాధ్యత అప్పచెప్పారు. ఇది పరిస్థితి. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చేసింది? 75% ప్రామాణికంగా తీసుకున్న బచావో ట్రిబ్యునల్ నికర జలాలను కేటాయించింది. 65% ప్రామాణికంగా తీసుకున్న 163 అదనంగా లభించే నీటిని కేటాయించింది. మిగులు జలాలను వాటిపైన వచ్చేటువంటి 200 చిల్లర నీటిని 283 టీఎంసీలను వాటిని విభజన చేసింది. ఆ పైన నీళ్లు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులుగా మిగులు జలాల్లో కూడా కేటాయించాలా? ఈ నెట్టంపాడు కానీ ఒక్కటే కట్ల. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకే నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉంటే, దీనికి తోడు ఇవాళ 90 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేస్తే ఇవాళ అంటున్నారు అది పాత ప్రాజెక్టే, ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు అధ్యయనం కోసం ఇచ్చారు. అది ఎక్కడి నుంచి ఇచ్చారు? జూరాల నుంచి కట్టేదానికి ఇచ్చారు. అది అధ్యయనం కోసమే కానీ పెండింగ్ ప్రాజెక్ట్ కాదు. విభజన చట్టంలో కూడా పేర్కొనలా. మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు దగ్గర వేరే వ్యాజ్యం వేస్తే, ప్రైవేట్ వ్యాజ్యం, వాళ్ళు స్పష్టంగా చెప్పారు అది మా దగ్గర లేదు, మాకు ప్రతిపాదన రాలేదని. దాన్ని ఇవాళ తీసుకెళ్లి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి వీలుగా పెడుతున్నారు. అలాగే డిండి ప్రాజెక్టు కూడా 30 టీఎంసీలది ఎస్ఎల్బీసీలో అంతర్భాగంగా దాన్ని కొనసాగింపుగా టేకప్ చేశారు. కానీ గతంలో ఇండిపెండెంట్ ప్రాజెక్టుగా 30 టీఎంసీలు తీసుకునేటువంటి ప్రాజెక్టు కాదు అది. ఇవాళ సమస్య ఏంటంటే ఈ విధమైనటువంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో, సంక్లిష్టమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన డిండి ప్రాజెక్ట్ అయినా 160-165 టీఎంసీల ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? దానికి 25,000 కోట్లు, 30,000 కోట్లు తెలంగాణ ఖర్చు పెట్టినా ఆ డబ్బులు వృధా అవుతుంది కదా అనేది ఆవేదన. తెలంగాణలో దక్షిణ తెలంగాణకు నీళ్లు రావాలి, రాయలసీమ ప్రకాశానికి నీళ్లు కావాలి. కానీ పరిష్కార మార్గాలు గోదావరి, కృష్ణ, పెన్నా అనుసంధానం ద్వారా సంపాదించుకోవాలి. రైట్ సార్. నాగిరెడ్డి గారు చూశారు, మనకి లక్ష్మీనారాయణ గారు పూర్తి స్టాటిస్టిక్స్ అన్ని కూడా మనం ముందుంచిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇది సామరస్యంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చేయవలసిన పనులు, ఇలాగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే ఏ విధంగా నీళ్ళు వస్తుంది? ఇప్పుడు ఉన్న సమస్యలకే, ఇప్పుడు ఉన్న పెండింగ్లో ఉన్న వీటికే నీళ్లు లేని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు కడితే నీళ్లు ఎక్కడికి ఎవరిస్తారనేది పెద్ద ప్రశ్నగా అనిపిస్తోంది. ఇది ఏకంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోరాడాల్సింది. మీరు ప్రతిపక్షంగా ఉన్న మీరు ఈరోజు జలదీక్ష అంటూ ఉన్నారు. మీకు ప్రభుత్వం నుంచి అండ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళని కలుపుకునే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా? ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏ విధంగా న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సార్, 2004 మే 2వ వారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజునే శ్రీశైలం రిజర్వాయర్లో డ్రింకింగ్ వాటర్లు కూడా లేని పరిస్థితి ఉంటే జూన్ మొట్టమొదటి వారంలోనే రాజకీయాలన్నీ పక్కన పెట్టి, అప్పుడు దాకా ఎన్నికల పోరాటం జరిగితే పక్కన పెట్టి, చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గరికి 10 టీఎంసీల నీళ్లు ఆల్మట్టి నుంచి డ్రింకింగ్ వాటర్కి ఇవ్వాలని అఖిలపక్షాన్ని తీసుకెళ్లారు రాజశేఖర రెడ్డి గారు. అది రాజకీయ విజ్ఞత, ప్రజాస్వామ్య విలువలు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనూ కూడా మేము కలిసి వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాభివృద్ధి కోసం నేను ఎవరితోనైనా సరే కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి ఇప్పుడు అనేక సార్లు వెళ్ళి విభజన చట్టం కానీ, ప్రాజెక్టు విషయం కానీ, పోలవరం విషయం కానీ రిప్రజెంట్ చేయడం జరిగింది.
సరే, ఇక అది చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రధానమైన అంశం ఏమిటంటే ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు. సో నా దగ్గర ఉన్న దాంట్లో కొద్దిగా 2-3 టీఎంసీలు తేడా ఉంది. నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న డేటా 294 కాదు 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి ఉన్నమాట వాస్తవమే. కానీ దాంట్లో 178 టీఎంసీలు మాత్రమే కృష్ణా నది నుంచి నీళ్లు. మిగతాది 121 టీఎంసీలు మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ నుంచి వాళ్ళకి వాగులు వంకల నుంచి నీళ్లు. సో ఇప్పటికే 270 టీఎంసీలు పైగా వాళ్ళు ఆల్రెడీ కృష్ణా నుంచి వాడుకుంటున్నాం. ఎస్ఎల్బీసీ ఆల్రెడీ సగం పైన అయిపోయింది. రోజుకు 9,000 క్యూసెక్కులు గ్రావిటేషనల్ ఎస్ఎల్బీసీ. సో అది 820 అడుగులకే ఎస్ఎల్బీసీ రెడీ అవుతుంది. సో అది రోజుకు 900 కాడికి వెళ్తే 80 రోజులు కూడా ఉండొచ్చు. 70 రోజులు 80 రోజులు ఉంటాయి. 820 కాడికి 50 నుంచి 60 టీఎంసీలు అక్కడ తోడుకునే పరిస్థితి. 320 టీఎంసీల దాకా ఇప్పటికే 178కి 320 టీఎంసీలు వాడుకుంటే మరో 120 టీఎంసీలు లిఫ్ట్ ఇరిగేషన్ దాకా పెట్టడమే కాదు, వాళ్ళన్ని లిఫ్ట్లు ఎప్పుడైతే పెడుతున్నారో కంప్లీట్గా నెట్టెంపాడు కావచ్చు, కోయిలాసాగర్ కావచ్చు, ఇవాళ భీమా కావచ్చు, ఇవాళ ఆల్రెడీ కలకుర్తి కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటేక్ పాయింట్లు చాలా డౌన్ లెవెల్లో ఉన్నాయి. సో ఇంటేక్ పాయింట్లు డౌన్ లెవెల్లో ఉండటం మూలంగా వాళ్ళు కంటిన్యూగా తీసుకుంటున్నారు. ఇవాళ ఒకటే ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాల్ నుంచి ఇవాళ కృష్ణా డెల్టాకి డ్రింకింగ్ వాటర్ లేదు. కానీ హైదరాబాద్కి అలాట్మెంట్ ఎంత ఉందండి? కానీ ఈ రోజుకి కూడా ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాల్ పంప్ హౌస్ పనిచేస్తుంది. కానీ కృష్ణా డెల్టా నుంచి కూడా ఒక్క రైతు కూడా హైదరాబాద్కి ఇవ్వద్దని మాట్లాడాల. అలాగే మా నీళ్లు భీమా లిఫ్ట్ ఇరిగేషన్కి 20 టీఎంసీలు కృష్ణా నుంచి కేటాయించారు. అయినా వాటికి కూడా మేము వాళ్ళకి ఇవ్వద్దని మాట్లాడతలా. అయ్యా దయచేసి అందరం కలిసి ఎగువ రాష్ట్రం మీద పోరాడాలి. పోరాడకపోతే బహుశా రెండు రాష్ట్రాలు కూడా ప్రమాదకరమైన పరిస్థితులు పడబోతున్నాయి అనేది. ఈ సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్లో కేవలం 75 టీఎంసీలు వచ్చినాయి. రైట్ సార్, ఫ్యాక్ట్స్ అన్ని అందరికీ తెలిసిందే సార్. కానీ ఇక్కడ పాయింట్ ఇక్కడ సార్, ఫ్యాక్ట్స్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులు మాత్రం ఇక్కడ రూపుదాల్చుకుంటున్నాయి, నిర్మించి తలపెడుతున్నారు. మీరు 3 రోజులు దీక్ష చేశారు. సో ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇద్దరికీ సమాన న్యాయం జరగాలని మీరు అంటున్న దాంట్లో చాలా న్యాయం కనిపిస్తుంది. కానీ ఎవరు దానికి ముందు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? ఎవరు నడుము కట్టాలి? 4 రాష్ట్రాలకి కూడా సమాన న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దామాషా ప్రకారం వచ్చిన నీళ్లు దామాషా ప్రకారం అందాలి, కృష్ణా రివర్ అథారిటీ ఉండాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సో క్లియర్ కట్గా తెలంగాణకు అన్యాయం చేయమని మేము చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎగువ నుంచి నీళ్లు రాకపోతే అసలు మన భవిష్యత్తు ఏమిటని. నేను ఒక్కటే ఇప్పుడు అడుగుతున్నాను, ఈ సంవత్సరం 75 టీఎంసీలు మాత్రమే శ్రీశైలానికి వచ్చినాయి. ట్రిబ్యునల్ తీర్పు ఇంప్లిమెంట్ అయితే 259 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర వాడుకుంటే ఈ సంవత్సరం ఒక్క చుక్క నీరు కూడా డ్రింకింగ్ వాటర్ కూడా రాదు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? సో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలిపి ఎగువ రాష్ట్రాల మీద పోరాడాలి, ట్రిబ్యునల్ మీద పోరాడాలి, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి 4 రాష్ట్రాలకి న్యాయం జరగాలంటున్నాం. పైన జరిగిన అక్రమ ప్రాజెక్టులు అనేక చెక్ డ్యాములు కట్టేసి వేలాది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ఇదిగో ఫోటో, ఇది 2004 సెప్టెంబర్లో తీసిన ఫోటో ఇది. సో ఏమి లేవు, రోడ్ బ్రిడ్జ్లు ఉండవు, 100 మోటార్లు శాంక్షన్ చేసేసి నీళ్ళు లిఫ్ట్ చేసుకుంటున్నారు కర్ణాటక మహారాష్ట్రలో. ఇంకోటి ప్రధానమైన అంశం, మహారాష్ట్రలో కృష్ణా నుంచి భీమాకి ఆల్రెడీ డైవర్షన్కి టనెల్ అయిపోతుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేయాల, అయినా వాళ్ళు పనిచేసేస్తున్నారు. సో ఎగువనున్న రాష్ట్రాలు ఏదైనా సరే మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేసుకుంటాం అనుకుంటే మనం భారతదేశంలోనే ఉన్నాం అనేది గుర్తుంచుకోవాలి. సో అందరూ, అది తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎవరికైతే ట్రిబ్యునల్ తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులు సక్రమంగా అమలు జరగాలి. కానీ అమలు జరగటల్లా. ట్రిబ్యునల్ తీర్పులు ఉన్నాయి, అవకాశంగా వాడుకుంటాం, అది మంచి విధానం కాదు. అందరం కూడా సమానంగా, అందరూ రైతులమే, అందరికీ సాగునీరు కావాలి, అందరికీ తాగునీరు కావాలి. దయచేసి మీరు ఎక్స్ట్రా వాడుకుంటూ కూడా కింద ప్రాంతానికి ఏదో దొంగలని లేదా కింద ప్రాంతం అక్రమంగా వాడుకుంటున్నారని అనే విధానం మంచిది కాదు. అలాగే ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారు ఏదో తెలంగాణకి ఏదో ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఎవరు తీసుకున్నారు? నిజామాబాద్ జిల్లాలోని ఆలీసాగర్ ప్రాజెక్టు పూర్తి చేసింది ఎవరు? ఇవాళ 6 ప్రాజెక్టులు మొత్తం ఆయనకి ఎక్కడా కూడా సమగ్రాభివృద్ధిని తీసుకున్నాడు. సో తెలంగాణ పైన తోడుకుంటాం కాబట్టి పోలవరం తీసుకున్నాడు, అలాగే రాయలసీమకు పైన వెళ్తాయి కాబట్టి పులిచెంతలు తీసుకున్నాడు. ఎగువనున్న రాష్ట్రాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే దిగువనున్న రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండి. నాగిరెడ్డి గారు మీరు చెప్పినవి వింటున్నాం. మనకి ఇంకా ఉన్నారు, మనకి బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళతో కూడా మాట్లాడదాం. చిన్న బ్రేక్ వెళ్దాం సార్, తిరిగి వచ్చి మాట్లాడదాం. అందరం పోరాడాం, తిరిగి వచ్చి మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ స్టేట్. సో ఇది పాలకుల స్వార్థం ఆంధ్రప్రదేశ్కి శాపంగా మారిందా, లేకపోతే విభజన కష్టాలతో తల్లడిల్లుతున్న ఆంధ్రప్రదేశ్కు శతగోపం పెడుతున్నారా పాలకులు అనేది చర్చిస్తూ ఉన్నాం. మొత్తానికి ఇప్పుడు ప్రాజెక్టులు, తెలంగాణ స్టేట్లో కట్టబోయే ప్రాజెక్టులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ జనాలు ఏ విధంగా లాస్ అవుతున్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు అనేది చర్చిస్తున్నాం. ఇప్పటి వరకు విన్నాం మనం. లక్ష్మీనారాయణ గారు అలాగే
నాగిరెడ్డి గారు మాట్లాడడం విన్నాం. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు మీరేం చెప్తారు చూద్దాం. సో మొత్తానికి విభజన జరిగిన తర్వాత 2 సంవత్సరాల్లోనే ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది కొంతమంది చెప్పినా మీ అధ్యక్షులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు. మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడుకోలేమా, సామరస్యంగా పరిష్కరించుకోలేమా, నీటి సమస్యని అధిగమించలేమా అని ఆయన అన్న 2 సంవత్సరాలకి ఇలాంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కలిసి పోరాడిన మనం ఈ రోజు 2 తెలుగు వాళ్ళతోనే ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి? తెలుగు వాళ్ళకి ఇక్కడ కూడా పోరాటం లేదు. వారే అంటుండ్రు, జగన్మోహన్ రెడ్డి గారే పాలకులకు స్వార్థం అనేటువంటి ఒక మాట. పాలకులకు స్వార్థం అంటే చంద్రబాబు నీళ్లు అవుతుందా, కేసీఆర్ నీళ్లు తీసుకుపోతున్నారు? ప్రజల కొరకే కదా ఎవరమైనా స్వార్థం. ప్రజల కొరకు ఏ రకంగా నీటిని సద్వినియోగం చేసుకుందాం. ఈ ప్రాజెక్టులు కడితే ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాటర్ వస్తుందా? ఎస్. ఎట్లా మేమైతే కొత్తగా ప్రాజెక్టులు అక్రమంగా ప్రాజెక్టులు ఏం కడతలేము. మాకున్నటువంటి ఇప్పుడే చెప్పిండు నాగిరెడ్డి గారు, మీకు 297 టీఎంసీల నీరు రావాల్సిందే. 297 టీఎంసీల నీరు 121 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ కృష్ణానది నీళ్లు కాదు. యాక్చువల్గా ఆథరైజ్డ్ వాటర్ ఓన్లీ 170. ఎస్ 178. మేమైతే అక్రమంగా తోడుకొనైతే పోం కదండి. ఎక్కడైనా మేము పైకి వచ్చిన తర్వాత నీళ్ళు ఎట్లా వినియోగించుకోవాలనేది, మా యొక్క నీటిని ఎట్లా రిజర్వ్ చేసుకోవాలనేటువంటి రిజర్వ్ ప్రాజెక్టులు చేసుకుంటున్నాం. అంతకన్నా మించి మీ కృష్ణానదికి అడ్డం పెట్టి నీళ్లు దోసుకపోతుండలేం కదా మేము. ఇప్పుడు ఇదే రీజన్స్ కదా మన ఎగువ రాష్ట్రాల్లో కర్ణాటక కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ కట్టిన ప్రాజెక్టుల వల్ల ఈ రోజు తెలంగాణ మాట్లాడిన కాదు, అక్కడ అట్లా జరుగుతలేదు. ఇక్కడనే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఒకవైపు తెలంగాణ. కాబట్టి అక్కడ ఒకవైపు మొత్తం ఒకవైపే ఉండదు. అక్కడ అట్లా ఇట్లా ఉన్నట్టు అక్కడ లేదు. ఇంకా మోరోవర్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే నికర జలాల విషయంలో లక్ష్మీనారాయణ చెప్పినా, నాగిరెడ్డి చెప్పినా, ఏదైతే కేంద్ర జల సంఘం ఏదైతే నిర్ణయం చేస్తుందో ఆ జల సంఘం ప్రకారంగానే ఉంటాంటది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసే నడుస్తుంది. సుప్రీంకోర్టులో మేము స్పష్టంగా మా వాదనలు వినిపించినాం. సార్ ఇంతవరకు 178 నాగిరెడ్డి చెప్పినట్టుగానే మాకు ఆ టీఎంసీల నీళ్ళు వస్తలేవు, మాకు కనీసం 100 టీఎంసీల నీళ్లు మేము వినియోగించుకునే ఉదంతం లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి అటనా అనేటువంటి ఆశ్చర్యపడినటువంటి ఒక విషయం సుప్రీంకోర్టు జడ్జిలు చెప్తున్నటువంటి ఒక విషయం చూసినాం. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక పరిస్థితి అధిగమించేటట్టుగా మా నీళ్లను మేము వినియోగించుకునేటట్టుగా, ఒక్క బొట్టు కూడా దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యేటట్టుగా 125 కిలోమీటర్లు వారుతుందండి కృష్ణానది. 125 కిలోమీటర్లు బారిన 60 సంవత్సరాల నుంచి వలసపోతున్నటువంటి జిల్లా పాలమూరు జిల్లా. నాగిరెడ్డి గారు రైతు సంఘ నాయకులు, మీరే చెప్పండి. తెలంగాణ ప్రజలు నష్టపోవాలి లేకపోతే వీళ్ళకి నీరు అక్కర్లేదని ఎవరు అనేవాళ్ళైతే అక్రమ ప్రాజెక్టుల ప్రస్తావన ఎట్లొస్తుంది? తెలంగాణ కేసీఆర్ ఎట్లా తోడుకపోతున్నాడు? సిడబ్ల్యూసీ అనుమతి కానీ రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి ఇప్పుడే చెప్పండి లక్ష్మీనారాయణ గారు. లేకుండా మేమైతే కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదన పెట్టలేదు. గతంలో ఇవాళ కల్వకుర్తి కానీ అధ్యయనం కోసం ఉంది కానీ ఇది పెండింగ్ ప్రాజెక్ట్ కాదు అని అడగండి, వాళ్ళని అడగండి. అధ్యయనం ఉండేటువంటి ఒక ప్రాజెక్టు వేరు. ఈ ఎత్తిపోతల పథకాలు ఏవైతున్నాయో అవి పథకాలన్నీ కూడా గతంలో ఆమోదం పొంది అవి వాటి గురించి ఖర్చు పెట్టినటువంటి ఒక ఉదంతం ఉన్నది. 1000 కోట్ల ఖర్చు పెట్టినట్టు ఇప్పుడే నాగిరెడ్డి చెప్పిండు. రాజశేఖర రెడ్డి గారు మొత్తం పాలమూరు జిల్లా అంతా సస్యశ్యామలం కావాలని ఆ రకమైనటువంటి ఒక ప్రాజెక్టుల రూపకల్పన చేసింది రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక మాట చెప్తూనే ఉన్నాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి చేసిన, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి చేసిన, అందరూ వారు చేసినటువంటి యొక్క ప్రాజెక్టులనే మేము రీడిజైన్ చేసి నీటిని ఒడిసి పట్టుకోవాలనేటువంటి యొక్క దృక్పథంతో చేస్తున్నాం. కాబట్టి వారి మళ్ళీ ఒకసారి చెప్తున్న హరిగారు, మాకు వారి ఒక్క నీటి చుక్క కూడా మాకు అవసరం లేదు. మాకు ఉండేటువంటి యొక్క వాటానే సద్వినియోగం చేసుకునేటట్టుగా ఏ రకంగా పారించుకున్నట్టయితే మా పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమైతే అనేటువంటి ఒక ధోరణితోటి మేము రిజర్వాయర్లు కట్టుకుంటున్నాం తప్ప మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ నీళ్లు మాకు అవసరమే లేదు. కాబట్టి ఏదైనా కేంద్ర జల సంఘం, ఇప్పటికైనా కేంద్ర జల సంఘం మీరే అంటారు, కేంద్ర జల సంఘం ఏ రకమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చినా మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినాం. ఎప్పుడు కూడా పొరుగు రాష్ట్రాలతోటి జగడాలు పెట్టుకోవాలనేటువంటి ఒక సంకల్పం మాకు లేదు. మా ముఖ్యమంత్రిగా స్పష్టంగా ఇటు కర్ణాటక ముఖ్యమంత్రితోటి, అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రితోటి, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితోటి, అందరు ముఖ్యమంత్రులతోటి సామరస్య ధోరణితోటే చేస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్పినాం. ఎక్కడ కూడా బీజేపీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏమంటారు చూద్దాం. సురేష్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇవాళ కృష్ణా
రెచ్చగొట్టేటువంటి రీతిగా మాట్లాడి ఏదో పబ్బం కట్టుకోవాలంటే మాత్రం మేము ఊరుకుండేటోళ్ళం కాదు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు అన్నాడో మా రాష్ట్ర ప్రయోజనాలు కూడా మాకుంటాయి. రైట్. సో ఇదే ఉద్దేశంతో అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందా? మరి సురేష్ రెడ్డి గారు ఏం చెప్తారు? సురేష్ రెడ్డి గారు, మీరు సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారా? అందుకే మీ మిత్రపక్షం అలాగే అధికారంలో ఉన్న టీడీపీ అందుకే ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అలాగే కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మోదీతో ఈ ప్రస్తావన రాకుండా తిరిగి వస్తున్నారా? ఏం చెప్తారు మీరు? సాక్షిలో ఉన్న వల్ల మాట్లాడతారు. ఈరోజు గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క విషయాన్ని అటు టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానీ ఏ రోజు కూడా అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ప్రస్తావించలేదు. ఇవాళ ఒక్కసారిగా ఫిరాయింపులు, ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోయిన ప్రతిష్టను సార్, ఫిరాయింపుల ఇష్యూ కాదు ఇక్కడ. 3 రోజులుగా జలదీక్ష ప్రతిపక్ష పార్టీ చేస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్ మేము చేస్తున్నది న్యాయం అంటోంది. విశ్లేషకులు మాట్లాడింది మీరు విన్నారు. ఇక్కడ మనం ఫిరాయింపుల వైపుకి వెళ్ళొద్దు. ఇప్పుడున్న సమస్యను ఇటు కేసీఆర్ తో కానీ చంద్రబాబు మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకని అడుగుతున్నారు? అనేక సంవత్సరాలుగా టీడీపీ పరిపాలించింది. ఒకవైపున కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఏదైతే ఉందో ఆ రోజు ఇచ్చింది. అదే రకంగా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తూ ఊరుకొని ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్ష నాయకుడిగా గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ రాయలసీమలో తీవ్రమైనటువంటి కరువు దుర్భిక్ష పరిస్థితులు ఉన్నప్పుడు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి కృష్ణా ఎడారి అయిపోతుంటే ఈ 2 సంవత్సరాల పాటు ఎవరు పట్టించుకోలేదు. నేను ఒకటే విషయం మనవి చేస్తూ ఉన్నా, అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పటికైనా సరే ప్రజలను రెచ్చగొట్టడం మాని అటు సిడబ్ల్యూసీలో కానీ, కృష్ణా పోర్టులో కానీ, సుప్రీంకోర్టు ద్వారా కానీ ఈ యొక్క స్పష్టమైనటువంటి ప్రజలని రెచ్చగొట్టేటువంటి విధానం కాకుండా ఇటు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వీటికి ఎడారి కాకుండా అటు మహబూబ్ నగర్ మిగతా ప్రాంతాలకి నీరు వచ్చేటువంటి విధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంతో కలిసి సయోధ్యగా సమస్యను పరిష్కరించుకోవాలా? సురేష్ రెడ్డి గారు ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ 2 రాష్ట్రాల ప్రజలు ఎవరు నష్టపోకూడదు. ఇక్కడ తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జనాభాకు ఇక్కడ నష్టం జరుగుతుంది అనేది చెప్తున్నారు. ఇక్కడ మీరు ధర్నాల గురించి మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాలు ఊరికే ఉన్నారని చెప్తున్నారు. ఇది మొదటిసారి కాదు కదండి సురేష్ రెడ్డి గారు, ఇది మొదటిసారి కాదు కదా ప్రతిపక్ష నాయకుడు ధర్నా చేయడం కానీ. అది పూర్తిగా నాగిరెడ్డి గారు, బీజేపీకి 2 ఆలోచన లేదు. అయితే ఈ రోజున అటు అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఈ విషయంలో ఒక పోరాటం మీ వైఖరి అందరూ కలిసి పోరాడారు. జనతా పార్టీగా స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నాం. ఏం వైఖరి చెప్పండి? రంగారెడ్డి జిల్లా పాలమూరులో జరుగుతున్నటువంటి ఎత్తిపోతల పథకం కానీ, ఇవాళ దిండి ప్రాజెక్టు కానీ ఇవి కట్టినట్టయితే రాయలసీమ, ప్రకాశం ఎడారి అవుతుందని, కృష్ణా ఏదైతే ఉందో ఇప్పటికే పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి జనవరులు మొత్తం కూడా ముఖ్యమైనవి. అయితే ఈ విషయంలో అటు కాంగ్రెస్ కానీ, ఇటు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఒక్క నిమిషం, మీరు చెబుతున్నదంతా సిడబ్ల్యూసీకి మీరు ఎందుకు దృష్టికి తీసుకెళ్లట్లేదు? కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఇది మోదీ దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదు? ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం మొదలవుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ ఇక్కడ దీక్షలు చేస్తోంది. మరి మీరు అంతా న్యాయమే అని చెప్తున్న మీరు ఎక్కడున్నారు? మీరు తెలుగుదేశానికి ఎందుకు చెప్పండి? హరిగారు, మేము విషయం మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటనే ఈ యొక్క జల వనరుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకొచ్చినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ. పోలవరం నిర్మాణం పూర్తి చేయడం ద్వారా 100 టీఎంసీల యొక్క నికర జలాలని అటు కృష్ణా యొక్క డెల్టా కానీ, రాయలసీమకు కానీ తీసుకురావాలనేటువంటి చెప్పిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు కూడా మేము ఒక విషయం మా ప్రధానమంత్రి గారికి, మా యొక్క మన యొక్క ఉమాభారతి గారికి మేము చెప్పడం జరిగింది. ఇవాళ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఏదైతే సిద్ధేశ్వరం అలుగు కానివ్వండి, అదే రకంగా గుండ్రేవుల వాగు కానీ ఆర్డీఎస్ ని పొడిగించడం ద్వారా మనం రాయలసీమలో ఉన్నటువంటి కరువును నివారించడానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనని మేము ఇప్పటికే ప్రధానమంత్రి దగ్గరికి, అదే రకంగా జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారి దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. తుంగభద్రలో నీళ్లున్నాయి,
ఆ నీళ్లని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఒక్క నిమిషం. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు తెలియదు. బాగా చెప్పారు కానీ ఎక్కడ జరుగుతుంది సార్? 5,000 మంది నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ చేసిన విషయం ఆయన తెలియదు అనుకుంటాను. నాయుడు గారు మాట్లాడుతున్నారు. అలాగే మీకు పోలవరం విషయంలో ఆయన పాదయాత్ర చేసిన విషయం తెలియదు అనుకుంటాను. అన్ని ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించిన తర్వాతే ఎవరైనా వచ్చింది. ఇంకోటి ఆయనకి బహుశా బీజేపీనే ఏదో పోలవరం నుంచి నీళ్ళు తెస్తాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లోనే ఉందండి. పోలవరం నుంచి కృష్ణానదికి అనుసంధానం జరిగితే 80 టీఎంసీలు 100 కాదు. సో ఏమిటి మనం మాట్లాడేది? నాగిరెడ్డి గారు, సో ఇవాళ కూడా నాగిరెడ్డి తెలంగాణ గారు, ప్రభుత్వం సుప్రీంకోర్టులో నాగిరెడ్డి గారు, మీరు సార్, ఒక ఒకటి విషయం నేను మాట్లాడినా. మనం చేసేది నేను ఏంటంటే, చెప్తున్నా. ఈ రోజు కృష్ణాకు వచ్చినటువంటి 75 టీఎంసీల్లో ప్రధానంగా తుంగభద్ర నుంచి మనకు అవకాశం ఉంది. తుంగభద్రకి ఈ రోజు ఈ సంవత్సరం తుంగభద్ర నుంచి పెద్దగా రాలేదండి. నీళ్లు ఇచ్చుకోవచ్చు. కానీ సురేష్ రెడ్డి గారు, అవకాశం ఎక్కడ ఉందని కాదు సార్ కానీ నేను ఇప్పుడు. ఒక్కటే చెప్తున్నాను సార్, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఒక సీట్ నాగిరెడ్డి వేసింది. గారు, సో ఇవాళ బ్రిజేష్ నాగిరెడ్డి కుమార్ గారు, ట్రిబ్యునల్ పునఃసమీక్షించాలని నేను ఒక విషయం 4 అడుగుతున్నా, రాష్ట్రాలకి నాగిరెడ్డి వాటాను గారు, సమీక్షించాలని దాన్ని నాగిరెడ్డి స్వాగతించాం. గారు, కానీ మీరు ఒక ఎన్డీఏ విషయాన్ని ప్రభుత్వం పై 2 సూటిగా రాష్ట్రాలకి అడుగుతున్నా. సమీక్ష అవసరం లేదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ తెలంగాణ సమీక్షాలని ప్రాజెక్టు ఎన్డీఏ ప్రభుత్వం ఎఫిడవిట్ ఇచ్చింది. రాయలసీమ దీని మీద ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ విషయంలో శరాఘాతమైన ఎఫిడవిట్ విశ్వేశ్వరరావు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తే ఏం మాట్లాడుతున్నాం మనం? తెలంగాణ ప్రభుత్వం ఏమో 4 రాష్ట్రాలకి సమీక్ష చేయమని పోరాడుతూ ఉంటే మనం ఏం చేయాలి? సో మనం 4 సమీక్ష అడుగుకుండా సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. కరెక్ట్ వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, మేము స్వాగతించాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఇవాళ పోలవరం ఎక్కడికి వెళ్ళింది? సురేష్ రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు సార్. పోలవరం అంతా మేమేం చెప్తారు? అంగుళం ముందుకెళ్ళిన పోలవరం ఎక్కడికి వెళ్ళింది పోలవరం? సో ఇవాళ పోలవరం కట్టుకుని పరిస్థితులు వేరు కదా. 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో మనం మాట్లాడేటప్పుడు మనం చర్చలో ఉన్నాం. నేను అడిగిన సమాధానం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం 4 రాష్ట్రాలకి కూడా సమీక్ష జరగాలని సూటేసింది. సురేష్ రెడ్డి గారు, అది తెలంగాణ వాదన కరెక్ట్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పునఃసమీక్ష చేయాలనేసి సురేష్ రెడ్డి గారు, ఒక నిమిషం సార్. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు సార్. ఒక్క నిమిషం. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే అసలు శ్రీశైలంలోకి నీళ్ళు వస్తాయి కదా మనం పంచుకునేది. ఈ సంవత్సరమే కళ్ళ ముందు కనబడింది 75 టీఎంసీలు వచ్చే శ్రీశైలానికి. అదే 259 టీఎంసీలు పై రాష్ట్రానికి ట్రిబ్యునల్ ఇంప్లిమెంట్ జరిగి ఉంటే నాకు ఒక్క చుక్క నీళ్ళు కూడా వచ్చేది కాదు. మీకు అవగాహన లేకుండా మాట్లాడదు. ఈ సంవత్సరం ఎన్ని నీళ్లు వచ్చినాయి మీరు చెప్పండి సార్. తుంగభద్ర ద్వారా శ్రీశైలంలోకి వచ్చినాయా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఏం మాట్లాడుతున్నాం? తుంగభద్ర ద్వారా శ్రీశైలం రావడం జరిగింది. అసలు శ్రీశైలానికి వచ్చిందే 75 టీఎంసీలు. మొత్తం శ్రీశైలానికి తుంగభద్ర ఏమైనా శ్రీశైలం కింద కలుస్తుందా? ఏం మాట్లాడుతున్నాం? లక్ష్మీనారాయణ గారు, ఇవాళ సురేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఏం మాట్లాడుతున్నాం? చర్చలోకి వచ్చి లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ రెండు- 75 టీఎంసీలు ఈ సంవత్సరం. ఇప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చింది 175. నాగిరెడ్డి గారు సార్, ఒక్క నిమిషం సురేష్ రెడ్డి గారు, 1 మినిట్. నీటి సమస్యకు సంబంధించి గందరగోళం పడితే ప్రజలను గందరగోళపరిచిన వాళ్ళమే అవుతాం. సార్. సమస్య పరిష్కారం కాదు. అవునండి. 2-3 సమస్యలు మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టులో తనను కూడా దాంట్లో కేసులో ఇంప్లీట్ చేయమని అడిగారు, చేశారు. రైట్ సార్. వాళ్ళు దానికి తోడు ఇంకో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు దగ్గర. బచావో ట్రిబ్యునల్లోనే మాకు నష్టం జరిగింది, ఆనాడు మా ప్రభుత్వం లేదు కాబట్టి మాకు నష్టం జరిగింది, మొత్తం రివ్యూ చేయండి నాటి నుంచి, ఇంక్లూడింగ్ తెలంగాణ గవర్నమెంట్. ఇంక్లూడింగ్ Yes. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించి లేదు, ఒకటి 4 పక్కన పెడదాం. రాష్ట్రాలు అడిగింది, 4 1 minute, రాష్ట్రాలు ప్లీజ్ ప్లీజ్ 1 minute సార్, 1 minute. ప్లీజ్ జనానికి ఒక క్లారిటీ ఇద్దాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించి కేసులో నడుస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే బచావో ట్రిబ్యునల్ మాకు అన్యాయం జరిగింది కాబట్టి మొత్తం రివ్యూ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. బచావో ట్రిబ్యునల్ను రివ్యూ చేసే అవకాశమే లేదు, సాధ్యం కాదు, సుప్రీంకోర్టుకు అది తెలియజేసింది. దాన్ని అంగీకరించడం జరిగింది. కాదు. ప్లీజ్ ఆ affidavit లో 15 రాష్ట్రాలకి నేను చెప్పిన తర్వాత మీరు అవసరం మాట్లాడండి. లేదు. నాగిరెడ్డి గారు మీరు స్టడీ చేసుకోండి, చెప్పండి. వినండి. రెండవది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా తన తీర్పులో ఏం చెప్పిందంటే బచావో ట్రిబ్యునల్ కేటాయింపులు నేను ముట్టుకోవడానికే వీల్లేదు, ముట్టుకోవడం లేదు. ఆ 260 టీఎంసీలు ప్లస్ 70 టీఎంసీలు రీజనరేటర్ వాటర్ 2130 టీఎంసీలు యథాతథంగా కేటాయింపులు ఉంటాయి, దాన్ని ముట్టుకునే సమస్య లేదని చెప్పింది. అవునండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది, ఆ సమస్య అక్కడ పరిష్కారం. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చేశారంటే మీకు 65% ప్రామాణికంగా తీసుకుని వచ్చిన నీళ్లు మిగులు జలాలను కూడా లెక్కగట్టి
3 రాష్ట్రాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపి 3 రాష్ట్రాలు, ఇవాళ 4 రాష్ట్రాల మధ్య పనిచేసింది. ఈ సమస్య పైన మనం సుప్రీంకోర్టుకి వెళ్ళినాం. Right. దీని మీద వివాదం జరుగుతున్నది. నెంబర్ 1. అవును. రెండోది అవును. అది స్పష్టంగా పెట్టుకోవాలి. రెండవ ఆంధ్రప్రదేశ్ బచావ్ ప్రభుత్వం విజయ్ తెలంగాణ కుమార్ ప్రభుత్వం యొక్క వాదన బచావ్ ట్రిబ్యునల్ ను రివ్యూ చేయండి అన్న దాన్ని సమర్థించదు కూడా. బచావ్ నంబర్ 1. నంబర్ 1 బచావ్ ట్రిబ్యునల్ ఇంకా review రెండవది చేయడం లేదు అసలు. నాగిరెడ్డి గారు, రెండవది మీరు అన్నారు, బచావ్ ట్రిబ్యునల్ నాగిరెడ్డి గారు మీరు ఇంకోటి అన్నారు, దామాషా పద్ధతిలో పంచుకోవాలని. దామాషా పద్ధతిలో పంచుకోవడానికి కూడా అవకాశం లేదు. 15 రోజులకు ఒకసారి సమీక్ష జరపాలి. ప్లీజ్ బచావ్ ట్రిబ్యునల్ చెప్తాను. స్కీమ్ ఏ స్కీమ్ బి రెండింటినీ చర్చించింది. అవును. స్కీమ్ ఏ ప్రకారం కేటాయింపులు జరిగినాయి. స్కీమ్ బిని దామాషా పద్ధతుల్లో మిగిలినటువంటి జలాలను పంచుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్ర ఆనాడు వాదన చేస్తే సుప్రీంకోర్టుకు పోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. ఏ ఒక్క రాష్ట్రం తిరస్కరించినా అది అమలుకు రాదని కూడా బచావ్ ట్రిబ్యునల్ చెప్పింది. చట్టం చేస్తే మాత్రమే వస్తుందన్నారు. చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. బచావ్ ట్రిబ్యునల్ ఆయన పాయింట్ విందాం సార్, ఆయన పాయింట్ విందాం. నాగిరెడ్డి గారు చెప్పండి సార్. ఆటోమేటిక్ గా స్కీమ్ ఏ అనేది మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా ఉన్నప్పుడు వాళ్ళకి నిండిన తర్వాత మనకు వస్తాయి. అప్పుడు దామాషా పద్ధతి లేదు. ఇవాళ మిగులు జలాలు కూడా తేల్చేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. సో ఇప్పుడు ఇక స్కీమ్ ఏ అనే పద్ధతే లేదు, పనిచేసింది కాబట్టి ఇప్పుడు దామాషా వస్తుంది. సో ఇది ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత ఉండాలి. నాగిరెడ్డి గారు దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆచరణకు నోటిఫై అయ్యి వస్తే దాంట్లో ఒకటి స్పష్టంగా చెప్పారు, 811 టీఎంసీలు కింద తెలుగు రాష్ట్రాలు వాడుకున్న తర్వాతనే 65% ప్రామాణికంగా కేటాయించబడిన నీళ్లు కర్ణాటక, మహారాష్ట్ర వాడుకోవాలి. 65 ప్రామాణికంగా వాడుకున్న తర్వాతనే మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. అంతవరకు మిగులు జలాలు 65% ముందు వాడుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటకకు అనుమతించలేదు తీర్పులో. ఇది కూడా స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ పైన వచ్చినటువంటి దేని ప్రాతిపదికన దామాషాలను అంటున్నారు, దేని ప్రాతిపదికన అంటున్నారు. మనం అవగాహన రాహిత్యంతో మనం మాట్లాడుకుంటే కర్ణాటక, మహారాష్ట్ర పేచి పెట్టి ఈ 811 టీఎంసీలు నిఘా జలాలు ముందుగా రావడానికి కూడా వీల్లేని దౌర్భాగ్య పరిస్థితి మనమే వాళ్ళు నడుపుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే వాదన తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే దామాషా అనేటువంటిది ముందుకు అవగాహనతో తీసుకొచ్చారని అడుగుతున్నాను నేను. చిన్న బ్రేక్ వెళ్దాం సార్, తిరిగి వద్దాం, చర్చిద్దాం. లెట్స్ గో ఫర్ షార్ట్ బ్రేక్ ఇన్ 4th Estate. కీప్ వాచింగ్ సాక్షి. వెల్కమ్ బ్యాక్ టు 4th Estate. చర్చిస్తున్నాం, బలం ఉంది కదా అని ప్రాజెక్టులు కడుతూ పోతే దిగువ రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సుధాకర్ రెడ్డి గారు, హరిగారు మీరే అంటారు బలం మాకున్నదండి. ఆంధ్రప్రదేశ్ బలమా మాది బలమా? మేమున్నది చిన్న రాష్ట్రం, 10 జిల్లాలతో కూడుకున్నటువంటి ఒక రాష్ట్రం. ఎగువ ప్రాంతం ఉండేటువంటి ఒక ప్రాంతం మాది. ఎందుకంటే సుమారు 300 అడుగుల నుంచి నీరు ఎత్తిపోస్తే తప్ప నీళ్లు రావు మాకు. కాబట్టి ఆ రకంగా మేమైతే ఎవరికి బలవంతంగా మేము నీళ్లు తీసుకుపోయేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమే కాదు. మా అన్ని కూడా ఎత్తిపోతల పథకాల ద్వారానే నీళ్లు రావాలి. ఇలా కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, ఇవన్నీ కూడా ఆ ఎత్తిపోతల ద్వారా వచ్చేటువంటి ఒక ప్రాజెక్టుల యొక్క నిర్మాణం కొరకే తీసినాం. ఇవాళ మేము కొత్తగా నిర్మాణం చేసేటువంటిది పాలమూరు రంగారెడ్డి ఏదైతున్నదో, గతంలో కూడా జూరాల నుంచి తీసుకునేటువంటి ఒక ప్రాజెక్టు, ఆ సోర్స్ నుంచి వాటర్ వచ్చేటువంటిది. ఆ సోర్స్ పూర్తిగా ఎండిపోతుంది. కాబట్టి ఎక్కడైతే జలాలు మాకు వస్తున్నాయో, కృష్ణా జలాలు కదా మేము తీసుకునేదైతే, కృష్ణా జలాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి మేము నీటిని తోడుకపోయేటువంటి ఒక ప్రయత్నం. కరెక్ట్ సార్. ఇప్పుడు 854 అడుగులు ఉంటే తప్ప శ్రీశైలంలో రాయలసీమకి నీళ్లు వెళ్లే పరిస్థితి లేని పక్షంలో ఇక్కడ 30,000 క్యూసెక్లు తీసుకుంటే రాయలసీమ అటువంటి పరిస్థితులు హరిగారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడచ్చు కానీ మీరు కూడా ఎట్లా 30,000 క్యూసెక్ల నీళ్లు మేము ఆడ నీళ్లే లేనప్పుడు 30,000 క్యూసెక్లు ఎందుకు కడుతున్నాం? నీటి జలాశయాలు నీరు వృధాగా సముద్రపాలు కాకుండా ఉండేటట్టుగా ఎప్పుడైతే వరద లేనప్పుడు ఇంకా సముద్రంలో వృధా ఎక్కడ పోతాయి సార్? నీరు లేనప్పుడు ప్రాజెక్ట్ నీరు లేనప్పుడు వచ్చేటువంటి ఒక వరద నీరు ఏదైతే వస్తుందో
దాన్ని సద్వినియోగం చేసుకునేటట్టుగా మేము జలాశయాల నిర్మాణం చేసుకుంటున్నాం నాగిరెడ్డి గారు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది తప్ప మేము వాళ్ళని తోడి తీసుకుపోయేటువంటి ప్రయత్నం అయితే కాబట్టి మొదటి నుంచి కూడా మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు. కాబట్టి మాకు రావాల్సిన నాగిరెడ్డి గారు మీరే చూస్తుండ్రు జూరాల నుంచి ఎన్ని టీఎంసీ నీరు తీసుకోగలుగుతాం చెప్పండి. మీరే మనసు చెప్పండి. మరి ఇంక నీళ్ళు లేనటువంటి యొక్క మేమేమంటున్నాం అందుకొరకే వరద వచ్చినప్పుడు మాత్రమే శ్రీశైలంలో నీళ్లు ఉంటది కాబట్టి నీళ్ళని తీసుకుపోయేటువంటి ప్రయత్నం మాట. కాబట్టి అంతకన్నా వేరే మాట మాకు దురుద్దేశం మాత్రం లేదు. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఎప్పుడు కూడా జల జగడాల అవసరం లేదు. పొరుగు రాష్ట్రాలతోటి సత్సంబంధాలు ఉన్నప్పుడే ఇరు రాష్ట్రాలు సరి అయినటువంటి రీతిగా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ కజ్జాలు పెట్టుకునేటువంటి అవకాశం లేదు. మీ జగన్మోహన్ రెడ్డి మీకు చూసుకుంటే మీరు వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం కొట్లాడుతున్నారు. కానీ ఈ నడమ మా తెలుగు మీరు టీఆర్ఎస్ మీద బండాలు వేస్తే మాత్రం మీరు కేసీఆర్ మీద మాత్రం మాట్లాడితే మాత్రం మరి మీరు అంటున్నారు ఇంకా ఇలా ఇక్కడ మీరు కర్నూలులో మీరు ఇలా యజ్ఞం చేయొచ్చు, మీరు ఇలా ఈ రకం దీక్ష చేయొచ్చు. రేపు మాకు పాలమూరు జిల్లాలో ఊరు దీక్ష జరుగుతా ఉంటది. మీకు గమనించండి ఎట్లుండో చూద్దాం. ఒక్కసారి భాషను మీరేం మాట్లాడారో లేకపోతే మేమే మాట్లాడుతున్నామో చూడండి. మీకు ఇచ్చిన 20 టీఎంసీలు బేమాకి ఇచ్చిన 20 టీఎంసీలు ఎక్కడేయండి? మా నీళ్లు మేము వాళ్ళకి కూడా మాకు ఆపేయమని మేము అనలేదే. అలాట్మెంట్ ఎంత వాడుకుంటున్నారు? హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వద్దని మేము అనలేదే. అయ్యా మాకు నష్టం జరగకుండా మాకు కావాలంటున్నాం. మీరే చెప్పారు మాకు ఏదే అవసరం లేదని. మరి 178 టీఎంసీల్లో ఇప్పటికే మీరు 270 వాడుతున్నారు. మాకు వాడుకునేటువంటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇదే మాటలు మాయ మాటలు చెప్పి 60 ఏళ్ళు మోసం చేసిండ్రు. 60 ఏళ్ళ నుంచి ఒక్క చుక్క నీరు రాలే మాకు. ఎవరు? సురేష్ రెడ్డి గారు చూస్తున్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి చూస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏదో ఒక చేయాల్సిన పరిస్థితి. అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దీన్ని అడుగుతున్న దాఖలాలు ఏం కనిపించట్లేదు. సురేష్ రెడ్డి గారు ఏం చెప్తారు? సార్ తప్పనిసరిగా ఇవాళ ఇది జల వివాదాలు రాష్ట్రాల వివాదాలని వదిలేయటం కేంద్ర ప్రభుత్వాలు తప్పు. ట్రిబ్యునల్ జడ్జిమెంట్లు అమలు జరగట్లా. పైన రాష్ట్రాలు కూడా నంబర్ ఆఫ్ మనం కేటాయింపులు మనం పేపర్ మీద మాట్లాడుకుంటాం కూడా కర్ణాటక మహారాష్ట్ర 80% సాగునీళ్లు వాడుకుంది, వాడుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు రాలా. సో అదే మేము ప్రశ్నిస్తున్నాం. సో ఎప్పుడు మనం ఇద్దరం కలిసి పై రాష్ట్రాల మీద పోరాడాలి, ఇద్దరం కలిసి కేంద్రం మీద పోరాడాలి. సమన్వయంతో 4 రాష్ట్రాలు కూడా సమన్వయం లేదా కేసీఆర్ మీద కేసీఆర్ ఇట్లా కేసీఆర్ ను తిట్టిపోసాడు. ఇదేనా మీ రాజకీయం? మీరు ఇక్కడ ప్రతిపక్షం ఒక్క నిమిషం. సురేష్ రెడ్డి గారు చూస్తున్నారు, మీరు 2 రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అక్కడికి ఎలాంటి రిప్రజెంటేషన్ వెళ్ళట్లేదు. ఈ సమస్యలపై ఆయనకి ఏం చెప్తున్నారో అక్కడ ఎవరికి క్లూ కూడా లేదండి. సో మిత్రపక్షంగా ఉన్న మీరు ఏం చెప్తున్నారు? ఈ పరిస్థితిని ఏ విధంగా చూస్తున్నారు? అధిష్టానానికి ఏ విధంగా తీసుకెళ్తారు? రాష్ట్రంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పూర్తిగా నది ఎండిపోయే పరిస్థితి ఉంది ఇవాళ. అంతేకాదు ఇవాళ రాయలసీమలో అనంతపురం జిల్లాలో 30% గ్రామాలే ఖాళీ అయిపోయినాయి. అదే రకంగా ఇవాళ కర్నూలు జిల్లాలో కూడా 195 గ్రామాలకు నీళ్లు లేవు. 60 ఏళ్ల నుంచి పాలమూరు జిల్లా పాలమూరు జిల్లాలు ఖాళీ అయిపోయినాయి, వలసపోయినాయి. సురేష్ రెడ్డి గారు అన్ని అందరూ చెప్తున్నారు, పరిష్కారం ఎక్కడుందని అడుగుతున్నారు క్వశ్చన్. ఇక్కడ జోక్యం చేసుకోవాల్సిన కేంద్రం ఎందుకు మాట్లాడట్లేదు? టీడీపీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? టీడబ్ల్యూసీ దగ్గర పిటిషన్ దాఖలు చేయాలా, సుప్రీంకోర్టుకు సరైనటువంటి యొక్క ఆన్సర్ తెలియజేయాలా? ఇవాళ నీటి యొక్క వినియోగం విషయంలో ఉభయ రాష్ట్రాలు కూర్చి చర్చించుకోవాలా? కేంద్రం వెంటనే దీంట్లో జోక్యం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా తమ వైఖరి తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ 2 విషయాలు చెప్తుంది సార్. ఒకటి, ఇవాళ మీరు పట్టిసీమకి ఇచ్చిన ప్రాధాన్యత రాయలసీమలో ఉన్నటువంటి హంద్రీ నీవా, గాలేరు నగరి, ఇవాళ గండికోట ప్రాజెక్టులకు కానీ ఇచ్చినట్టయితే 1/4 గాని నిధులు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ఖర్చు పెట్టినట్టయితే ఇవాళ రాయలసీమలో ఇంత తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు మేము స్పష్టంగా చెప్తున్నాం. అందువల్ల ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు
ఇవాళ అదే రకంగా కృష్ణా డెల్టా చాలా ఆందోళన ఉంది. ఆందోళన ఉండేటప్పుడు మా యొక్క సాగుకి తాగునీళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో సురేష్ రెడ్డి గారు, ఇవాళ పాలమూరి సురేష్ రెడ్డి గారు, ఎన్ని- సురేష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, నిన్న ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన మోదీ దగ్గర చర్చించినట్లుగా ఎక్కడా న్యూస్ లేదు, ఏ పేపరు చెప్పలేదు, ఏ టీవీలో కూడా చెప్పలేదు. ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మీరు చెబుతున్న పరిస్థితులే కేంద్రం దృష్టికి వెళ్ళాయా? భారతీయ జనతా పార్టీ నేరుగా ఈ విషయాలని మా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అంటే ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లేదా నేను వెళ్ళి కలిసినప్పుడు? మాకైతే తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారికి రాయలసీమ కరువు విషయంలో మేము స్పష్టంగా చెప్పామండి. హరి గారు చెప్పండి సార్. సార్ చివరిగా మేము ఆల్టర్నేటివ్ గా రాయలసీమకి ఇవాళ సిద్ధేశ్వరం అలుగు విషయంలో కానీ, గుండ్రేవుల వాగు విషయంలో కానీ, రాజోలు బండకు సంబంధించినటువంటి కాలువ ఎక్స్టెన్షన్ చేసినట్టయితే రాయలసీమకి అదనంగా ఇవాళ తాగునీరు అవకాశం వచ్చేదానికి ఉందని చెప్పేసి మేము కరువు బృందం పర్యటించి మా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది కూడా ప్రాధాన్యత క్రమంలో ఇవాళ రాయలసీమ కరువు విషయంలో పట్టించుకోవడం లేదనేటువంటి